యూజువల్లీ ఐఎమ్ నాట్ ఎ వెరీ ఒపీనియటెడ్ పర్సన్ ఓవర్ ద మూవీస్. నేను పెద్దగా ఒపీనియన్స్ షేర్ చేసుకోను, బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ ఐ రియలీ వాంట్ టు షేర్ మై ఒపీనియన్ అండ్ షేర్ మై పర్స్పెక్టివ్. సో ఐ జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ వాచింగ్ ద గర్ల్ ఫ్రెండ్ మూవీ. I have to say the picturization, the characterization and the whole story portrayal is really good. Whole movie చూసినప్పుడు it made me really uncomfortable in the beginning because దీక్షిత్ క్యారెక్టర్ చేసే ప్రతి ఒక్క పనికి కాన్సిక్వెన్సెస్ రష్మిక ఈజ్ ఫేసింగ్. సో ఎక్కడో డౌన్ ద లైన్ మూవీ చూస్తూ ఉంటే సమ్వేర్ I just connected with Rashmika. I don't know why, and it's not just me. I have heard a lot of women telling the same. సో చాలా మంది చెప్పారు దిస్ ఇస్ లైక్ అ మస్ట్ వాచ్ మూవీ ఫర్ ఉమెన్, ఇట్ ఫీల్స్ లైక్ ఎ వార్మ్ హగ్ అండ్ ఆల్. బట్ ద థింగ్ ఈస్ దిస్ ఇస్ అ మస్ట్ వాచ్ మూవీ ఫర్ ఎవ్రీ గాయ్ అని చెప్తాను నేను, బికాస్ ఎవ్రీ గాయ్ షుడ్ నో అండ్ అండర్స్టాండ్ హౌ అ ఉమెన్ ఫీల్. అండ్ ఇలాంటివి అంత ఈజీగా పోర్ట్రే చేయరు, ఎస్పెషలీ ఫిలిమ్స్లో. అండ్ ఫిలిమ్స్ హ్యావ్ రియలీ హై ఇంపాక్ట్ ఆన్ పీపుల్, అండ్ ఐ రియలీ విష్ all the men will go watch this movie and understand these perspectives. The supporting characters, like ఈవెన్ ద రోహిణి గారు క్యారెక్టర్స్ పోర్ట్రేయల్ చాలా కొన్ని సీన్స్ ఉన్నాయి, బట్ ఆ కొన్ని సీన్స్ ఇంపాక్ట్ ఈస్ టూ మచ్. లైక్ ఐ హ్యావ్ known hundreds of women who are actually living like those characters. Not just that, and this movie also portrayed what it is to have a proper female friendship support. Like దుర్గాస్ క్యారెక్టర్, ద స్టార్టింగ్ అసలు దుర్గా క్యారెక్టర్ ఎందుకు పెట్టారు అబ్బా అనిపించింది, బట్ మూవీ జరుగుతున్న కొద్దీ ఐ అండర్స్టాండ్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ దుర్గాస్ క్యారెక్టర్ వాజ్ మై ఫేవరెట్. షీ ఈస్ లైక్ దట్ సైలెంట్ సపోర్ట్ ఎవ్రీ గర్ల్ వాంట్స్ ఇన్ హర్ లైఫ్. ఇట్ డజంట్ మ్యాటర్, షీ డి నాట్ ఈవెన్ ఇన్ వన్ సిచ్యువేషన్ దుర్గా వాంటెడ్ ద రెసిప్రొకేషన్ ఫ్రమ్ రష్మికాస్ క్యారెక్టర్. షీ ఓన్లీ వాంటెడ్ టు స్టే అండ్ సపోర్ట్. అసలు ఇంత ఇంపాక్ట్ ఒక మూవీ ఇస్తుంది అని చెప్పేసి నేను అనుకోలేదు, బట్ దిస్ ఈజ్ రియలీ అ వెరీ గుడ్ మూవీ. అండ్ ఐ రియలీ ఫీల్ ఇందులో ఇలాంటి ఫేస్ చేస్తున్న ఉమెన్ అందరూ కూడా డెఫినెట్లీ ఫర్ షూర్ దే షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అని. అండ్ ఆల్ ద మెన్ హూ ఆర్ ద రియల్ లైఫ్ దీక్షిత్ క్యారెక్టర్స్ షుడ్ హ్యావ్ సమ్ సెన్స్ సో దట్ దే విల్ అండర్స్టాండ్ సచ్ మూవీస్. అండ్ రాహుల్, సచ్ మాస్టర్ మైండ్ యు ఆర్. మూవీ పోర్ట్రేయల్ ఎలా ఉంది అంటే నో వల్గర్ సీన్, చాలా ప్రాపర్గా, చాలా నీట్గా, చాలా క్లియర్ అండ్ కాన్సైజ్గా, ఎక్కడ డ్రాక్ చేయకుండా ఇట్ పోర్ట్రేడ్ ఇట్ వెరీ వెల్. అండ్ రష్మికాస్ చైల్డ్హుడ్ డ్రామాస్ ఎవ్రీథింగ్ చాలా బాగా పోర్ట్రే చేశారని నాకు అనిపించింది. సో దిస్ ఈస్ డెఫినెట్లీ ఎ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్తా.